గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి దివ్యమైన గ్రహయోగం గోచరిస్తోంది. 5 గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉన్నాయి. 2లో గురువు, 8లో శుక్రుడు, 11లో చంద్రశనులు, దశమంలో రాహువు. శ్రేష్టమైన శుభ ఫలితాలు సాధిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే మీకు విజయం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో దైవ బలం సహకరిస్తుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగుతాయి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఖచ్చితత్వంతో పనిచేయండి. అద్భుతమైన భవిష్యత్తుని సాధించడానికి ఇది అనుకూలమైన యోగ్యమైన సమయము. బుద్ధి చతురతను ఉపయోగించి ఫలితాలు సాధించండి. శాంత స్వభావంతో వ్యవహరించడం ద్వారా వివాదాలకు అవకాశం లభించదు. ఏకాగ్రతతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో 1-2 సార్లు పునరాలోచించడం మంచిది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా సందర్భానుసారంగా ముందుకు సాగండి. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వారం మధ్యలో ఒక పనిలో విజయం ఉంటుంది. ప్రయాణాల్లో కలిసి వస్తుంది. మీరు చేస్తున్న పనిలో ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. అదృష్టం వరిస్తుంది. శుభవార్తల ఆనందాన్ని ఇస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్న ఈ లక్ష్మీనామాన్ని స్మరించడం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ నామాన్ని స్మరిస్తూ అమ్మవారిని దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.